వెల్కమ్ టు కేటీవీ. కొత్త ఏడాది వస్తుందంటే చాలు ఇల్లంతా శుభ్రం చేద్దాం, కొత్తగా అలంకరిద్దాం అనుకుంటాం. కానీ ఇంట్లో పేరుకుపోయిన పాత సామాన్లను, దుస్తుల్ని తీయడానికి ఓ పట్టాన మనసు రాదు. ఎలాగో గుండె దిటవు చేసుకుని తీద్దాం అనుకున్నా ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు. అందుకే ఇలా చేద్దాం. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ కోసం రకరకాల దుస్తులు, ఫర్నిచర్, ఆట వస్తువులు, బొమ్మలు, పుస్తకాలు కొంటుంటాం. ఇల్లు సగం వాటితోనే నిండిపోతుంది. వీటికి తోడు మన జ్ఞాపకాలు మరికొన్ని. చిన్ననాటి పుస్తకాల నుంచి స్నేహితులు ఇచ్చిన కానుకలు, పెళ్ళైన కొత్తల్లో శ్రీవారు ప్రేమతో కొనిచ్చినవి, నాన్న తెచ్చినవి, అమ్మ అల్లినవి, ఇలా ఒకటా రెండా? కబోర్డులన్నీ తెరిచి చూడాలి కానీ మన ఇల్లే ఓ చిన్నపాటి మ్యూజియం. ఇవన్నీ చాలవన్నట్లు నిత్యం కొత్తగా వస్తున్న గృహోపకరణాలతో పాతవి కొన్ని అటకెక్కుతాయి, మరికొన్ని షెల్ఫ్లోకి చేరుతాయి. వేటిని పారేయలేం. దాంతో ఇల్లు సర్దడం వాయిదా వేస్తుంటాం. ఫలితం ఇల్లంతా సామాన్లతో నిండి గందరగోళంగా అనిపిస్తుంది. ఇది మనసుని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పైగా ఆ పాత సామాన్ల నిండా దుమ్ము ధూళి చేరి లేనిపోని అనారోగ్య సమస్యలు. నిజానికి ఇలా పాత వాటిని దాచడం ఒక రకమైన మానసిక వ్యాధి. ఇది ముదిరితే మరీ కష్టం. ఎందుకంటే జ్ఞాపకాలు మనలో ఉండాలి కానీ వాటితోనే ఇంటిని నింపేయకూడదు కదా. కాబట్టి కాసేపు గుండె రాయి చేసుకుని వాటి మీద మమకారం చంపుకొని పేరుకుంటున్న వస్తువుల్ని ఎప్పటికప్పుడు తీసేయండి. దానికి ఇదే మంచి సమయం. అయితే ఎక్కడ మొదలు పెట్టాలి, వాటిని ఎలా పంచివ్వాలి అన్నదే సమస్య. అందుకే ఈ పంచసూత్రాల్ని అనుసరించేయండి. మొదటిది టైం సెట్ చేసుకోండి. చేద్దాంలే అనుకుంటూ వాయిదా వేసే వాళ్ళే ఎక్కువ. అందుకే ఈ పాతవి తీసేయడానికి రోజుకి 5 నుంచి 10 నిమిషాలు పెట్టుకోండి. ఇదో అలవాటుగా మారుతుంది. ముందు ఒక వస్తువుతో ప్రారంభించండి. ఇప్పుడు అలాంటి వస్తువులు ఇంకేం ఉన్నాయా అని చూడండి. మెల్లగా దీన్ని ఓ ఉద్యమంలా ప్రారంభించండి. ఇంట్లోని 5 అల్మారాలు లేదా డ్రాల్ని ఎంపిక చేసుకోండి. 5 రోజులు కేటాయించండి. 5 వస్తువులు చొప్పున తీసేయండి. 2 వస్తువులు పారేయండి, 2 దానం చేయండి, మరో 2 మళ్ళీ వాడండి. దుస్తుల్లాంటివి తీసేయాలి అనుకున్నప్పుడు ఈ ట్రిక్ పాటించండి. ఇంట్లో వస్తువులు తీసేటప్పుడు ముందు కిచెన్ గట్టు మీద డ్రెస్సింగ్ టేబుల్, టీవీ షెల్ఫ్లు, బయటకు కనిపించేవన్నీ తీసేయండి. తేడా మీకే తెలుస్తుంది. కొన్ని రోజుల్లోనే ఇల్లంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ప్రతి గదిలో 4 బాక్సులు పెట్టుకోండి. వాటి మీద చెత్త, విరాళం, తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, స్థానభ్రంశం అని రాయండి. అంటే అస్సలు పనికిరావు అనుకున్న పాత్రలు, దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు ట్రాష్లు వేసేయండి. బాగున్నాయి కానీ వాడడం లేదు అనుకున్నవి ఏమాత్రం ఆలోచించకుండా తెలిసిన వాళ్లకో లేదంటే విరాళం బాక్సులో వేసి ఏ ఆశ్రమానికో స్వచ్ఛంద సంస్థలకో ఇచ్చేయండి. మరికొన్ని ఉంటాయి, వాటిని ఎవరికి ఇవ్వలేం. ఉదాహరణకు పుస్తకాల మీదున్న మమకారంతో చిన్నప్పటి నోట్సుల నుంచి దాచి ఉంచుతాం. అలాగే ఒకప్పటి టేప్ రికార్డర్, కెమెరా, పేజర్, వాల్ క్లాక్ వంటివి ఉంటాయి. ఇవన్నీ ఎవరికి పనికిరావు, అలాగని పారేయలేం. ఇలాంటివి సేకరించే వాళ్ళకి ఇవ్వండి. గాజు, పింగాణి వస్తువులు ఎక్కడ పగులుతాయో అన్న భయంతో దాచిపెడుతుంటాం. ఎన్నాళ్ళని అలా తీసి వాడటం మొదలు పెట్టండి. లేదంటే అవి ఎప్పటికీ అల్మారాల్లో మిగిలిపోతాయి. దుస్తులు, కిచెన్ ఉపకరణాల్లో 20% మాత్రమే వాడుతుంటాం. మిగిలినవి ఎప్పుడో కానీ వాడం. అవన్నీ తీస్తే ఇల్లు విశాలంగా కనిపిస్తుంది. మనసుకి ప్రశాంతతే. ఫోన్ యాప్స్కి ఈ సూత్రం వర్తిస్తుంది. సొరుగుల్లో పేరుకున్నవన్నీ తీసేయాలి అని పెట్టుకోండి. ఓసారి బయటకు తీయండి. వాటినో ప్లాస్టిక్ డబ్బాలో వేసి కనిపించేలా పెట్టండి. 3 నెలల్లో వాటిలో వాడినవే డ్రాలో పెట్టి మిగిలినవన్నీ నిర్మోహమాటంగా తీసేయండి. వార్డ్రోబ్లో వేలాడదీసినవన్నీ హ్యాంగర్ గోడవైపు తిప్పి పెట్టండి. వాడినది ముందు వైపున కుంచండి. 6 నెలల తరువాత మీరు ఎన్ని వాడుతున్నారో తెలిసిపోతుంది. ఈలోగా అస్సలు తీయనివి ఉంటే ఏ మాత్రం తటపటాయించకుండా ఇచ్చేయండి. కొనుక్కున్నవన్నీ వాడేయాలి అన్న నియమాన్ని ముందే పెట్టుకోండి. అవి అయ్యే వరకు వేరేవి కొనకండి. సౌందర్య ఉత్పత్తులకి ఈ సూత్రం చక్కగా సరిపోతుంది.